పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఓ యువకుడు చేసిన నినాదాలతో అరెస్ట్ అయ్యాడు. సత్యసాయి జిల్లాలో ఎట్టకేలకు ఆ కుర్రాడిని పోలీసులు పట్టుకున్నారు. ముస్లిం యువతి కోసం పేరు మార్చుకున్నాడు ధనుంజయ్. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతితో దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్కి లవ్ ఏర్పడింది. మతం మార్చుకుంటే పెళ్లి చేస్తారనే నమ్మకంతో మహమ్మద్ ఆసిఫ్గా మార్చుకున్నాడు ధనుంజయ్. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడు ఆసిఫ్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. ఎట్టకేలకు ఆసిఫ్ను నల్లచెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం ఆ యువకుడు అంతలా తెగించాడు. తిరుపతికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఆసిఫ్ కారు అద్దెకు తీసుకొని నడుపుతున్నాడు. ముందు టైరు పేలి ఒకరోజు ప్రమాదం జరగడంతో కారు మరమ్మత్తు ఖర్చులు అద్దె సొమ్ము కలిపి ప్రసన్నారెడ్డికి దాదాపు 15,000 చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రసన్న అరవింద్ అనే యువకుడితో కలిసి కర్ణాటకలోని వైట్ఫీల్డ్లో ధనుంజయ్ నిలదీశారు. ముస్లింల వల్ల దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయని, నువ్వు కూడా ముస్లిం అని రెచ్చగొట్టడంతో సహనం కోల్పోయాడు ధనుంజయ్. ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీన్ని ప్రసన్న సెల్ ఫోన్లో రికార్డు చేసి ఈ నెల 2న ప్యూర్ ఫ్యాక్ట్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశాడు. వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో స్థానికులు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఆసిఫ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆసిఫ్ అలియాస్ ధనుంజయ్పై నల్లచెరువు పోలీస్ స్టేషన్లో అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. క్రైమ్ నంబర్ 76, అలాగే సెక్షన్ 196/1, 299, 353 BNS సెక్షన్లు, అలాగే సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద ప్రస్తుతం కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒక ప్రేమించిన యువతి కోసం ఇంతలా బరితెగించి ఏకంగా దేశద్రోహిగా మారిన ఆ యువకుడి స్టోరీ ఇది. ఆసిఫ్గా, మహమ్మద్ ఆసిఫ్గా పేరు మార్చుకున్నాడు. సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్ అలియాస్ ఆసిఫ్ పాకిస్తాన్ అనుకూల నినాదాలతో సంచలనమైతే రేపాడు. అతను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాను, పాకిస్తాన్ వర్ధిల్లాలంటూ నినాదాలు చేశాడు. దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్ ఇటీవల ఈ నినాదాలతో సంచలనం రేపిన పరిస్థితి కనబడుతుంది. దీంతో నల్లచెరువు పోలీసులు అయితే అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు. ఇక ప్రేమ కోసం ఇస్లాం మతంలోకి మారినట్టుగా తెలుస్తుంది. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ధనుంజయ్ ప్రేమించాడు. మతం మారితే ముస్లిం యువతి తల్లిదండ్రులు తనకు పెళ్లికి అంగీకరిస్తారని భావించి ఇక ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్ళడానికి కారు బుక్ చేసుకున్న క్రమంలో తిరుపతి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద కారు అద్దెకు తీసుకున్న క్రమంలో ఈ గొడవ జరిగింది. మొత్తం మీద ఈ వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో వైరల్ కావడంతో నల్లచెరువు పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయి కోసం మరీ ఇంతలా తెగించి, సరే ప్రేమించిన అమ్మాయి కోసం ఆమెను సాధించుకోవడానికి ఏదైనా చేయొచ్చు, వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఏకంగా దేశద్రోహానికి పాల్పడ్డ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మన వ్యతిరేకులు మన దేశానికి శత్రువులుగా ఉన్నటువంటి వేరే దేశం యొక్క అనుకూల నినాదాలు చేస్తూ ఇప్పుడు అనవసరంగా అడ్డగోలుగా వ్యవహరించి అతను ప్రస్తుతం ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనబడుతోంది. అతడే ధనుంజయ్ అలియాస్ ఆసిఫ్. ఎస్, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ జైన్ అవుతున్నారు. యోగానంద్, ఈ ధనుంజయ్ అలియాస్ ఆసిఫ్గా మారాడు. సో అతని పరిస్థితి ఏంటి? ఎందుకు మరీ ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏర్పడింది అతనికి? ప్రస్తుతం అతనిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? పోలీసులు ఏమంటున్నారు? జిల్లాలో ఒక యువకుని కథ ఇది. ప్రేమ కోసం తన మతాన్ని మార్చుకొని ఆపై పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసి ఇప్పుడు కటకట పాలైన ధనుంజయ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ కథ ఇది అని చెప్పొచ్చు. ముఖ్యంగా 2024 ఆగస్టు నెలలో ఇతను ముస్లిం మతం మార్చుకోవడం నిర్ణయించుకున్నాడు. సుమారుగా సంవత్సరం క్రితం ఈ స్టోరీ మొదలైందని చెప్పొచ్చు. ధనుంజయ్ కాస్త షేక్ ఆసిఫ్ గా తన ప్రేమించిన అమ్మాయి ముస్లిం కావడంతో ఆ ముస్లిం అమ్మాయి కోసము మతం మార్చుకుంటే తన ప్రేమను అంగీకరిస్తాడన్న ఉద్దేశంతో ఇతను మతం మార్చుకొని తన పేరుని కూడా షేక్ మహమ్మద్ ఆసిఫ్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత సుమారుగా తలుపుల గ్రామ కదిరి తాలూకా తలుపుల మండలంలో 40 రోజులు, అదేవిధంగా ఢిల్లీలో 30 రోజులు, కదిర్లో 20 రోజులు కూడా ఇలాగ జమాతులకు వెళ్ళి అక్కడ కల్మాలు, సూరాలు, బయాన్లు అన్ని నేర్చుకొని వచ్చి పూర్తి ముస్లిం గా మారి, అదేవిధంగా
సుమారుగా ఒక కారు తిరుపతి చెందిన వ్యక్తితో కారు లీజ్ తీసుకొని ఆ లీజ్ అయితే నెలకు 23,000 చొప్పున బాడీకి కూడా కడుతూ ఆ తర్వాత ఆ కారు చిన్న యాక్సిడెంట్ కావడంతో ఆ యాక్సిడెంట్ డబ్బులు ఓనర్కు చెల్లించే సమయంలో ఇదంతా కూడా తెలుస్తుంది. అయితే ఈ దేశంలో ముస్లింస్ వల్ల ప్రాబ్లం వస్తుందంటూ కూడా ఓనర్ రెచ్చగొట్టడంతో, ప్రసన్న కుమార్ రెడ్డి అనే కారు ఓనర్ రెచ్చగొట్టడంతో ఈ వ్యక్తి ధనుంజయ్ అలియా మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కూడా చెప్పడంతో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా ఈ వీడియో పూర్తిగా వైరల్ కావడంతో, ప్యూర్ ఫ్యాక్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా కూడా ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై కూడా అతని అడ్రస్ కూడా చెప్పడం, అయితే నలచెరువు మండలం దేవరవరంపల్లి అని అంటూ కూడా ఆ వీడియోలో అడ్రస్ కూడా చెప్పడంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నలచెరువులో కొంతమంది యువకులు కూడా ఇతనిపై కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇతని వల్ల దేశంలో అలజడి రేకెత్తుంది అంటూ కూడా ముఖ్యంగా పాకిస్తాన్ కు అనుకూలంగా నిర్ణయాలు చేయడంతో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. దీని ఆ వ్యక్తుల కంప్లైంట్ మేరకు పోలీసు ఇతరులపై కేసు నమోదు చేసి సుమారుగా క్రైమ్ నెంబర్ 76/2025 అండర్ సెక్షన్ 196, 229, 353 బిఎన్ఎస్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కూడా నమోదు చేసి తనకి కటకటాలతో వెనక్కి పంపించారు. అదేవిధంగా ఇలాంటి ఏదైతే ఘటనలు ఇటీవల సత్యసాయి జిల్లాలో ధర్మంలో కానీ అదేవిధంగా కదిరి ప్రాంతంలో చోటు చేసుకోవడంతో పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా మారి మన పరిస్థితి కనిపిస్తున్నాయి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. సో ప్రేమించిన అమ్మాయి కోసం మరీ ఇంతలా తెగించాలా? ప్రేమను సాధించడం కోసం ఎవరైనా కాస్త పోరాటాలు చేస్తుంటారు, ఆ ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి ఇష్టపడారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రేమించిన అమ్మాయి కోసం మరీ మతం మార్చుకోవాలా? అంతలా దిగజారాలా? దేశానికి ద్రోహం చేయాలా? నీ ఒక్కడి స్వార్థం కోసం దేశ వ్యతిరేక నినాదాలు చేయాలా? దేశానికి వ్యతిరేకంగా నువ్వు పోస్టులు పెట్టాలా? ఇది దుర్మార్గం అవుతుంది, చాలా తప్పు. ప్రేమించిన అమ్మాయిని సాధించుకోవాలనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించాలి. నువ్వు మొగాడివైతే ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసి ఎలాగైనా అమ్మాయితో జీవితాన్ని పంచుకునేందుకు ప్రయత్నించాలి. లేదా ఇతరత్ర మార్గాలు ఉంటాయి, ఇంకా ఏదైనా మార్గాలు ఉంటాయి, దానికి అనుగుణంగా వెళ్ళాలి. కానీ పూర్తిగా నీ ఒక్కరి స్వార్థం కోసం దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, దేశ ద్రోహానికి పాల్పడడం, శత్రువులను కీర్తిస్తూ దేశాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి దుర్మార్గుల్ని నిజంగా వదలకూడదు. ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రేమ అని ఒక ట్యాగ్ తగిలించుకొని వీడి స్వార్థం కోసం ఏకంగా దేశాన్ని, మాతృభూమిని కించపరిచే ఇట్లాంటి పనికిమాలిన వెధవల్ని ఏం చేయాలో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ధనుంజయ్ అలియాస్ ఆసిఫ్, వీడు ఆ ప్రేమించిన అమ్మాయి వ్యామోహంలో మోజులో పడి ఏకంగా కన్న తల్లి లాంటి మతాన్ని మార్చుకున్నాడు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే మాదిరిగా వ్యవహరించాడు ఈ దుర్మార్గుడు. మీరేమంటారు? ఇలాంటి వాడిపై ఎన్ని శిక్షలు పెట్టాలి, ఎలాంటి శిక్షలు వేయాలి? సరే, ప్రేమించడం తప్ప కాదు. ప్రేమించిన అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పు కాదు. కానీ మరి ఇంతలా దిగజారి కన్నతల్లి లాంటి దేశాన్ని అవమానపరచడం, దేశానికి వ్యతిరేకంగా పనికిమాలిన చేష్టలు చేయడం అనేది చాలా తప్పుకరం. ఇట్లాంటి వాటిపై పోలీసులు కూడా దృష్టి సారిస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనే వ్యామోహంలో, ప్రేమ పిచ్చిలో ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు, దేశం చూస్తూ ఊరుకోదు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, దేశ ద్రోహానికి పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ శాంతి భద్రతల భంగం వాటిల్లే, లేదా ఇతరుల మనోభావాలు దెబ్బతీసే ఇట్లాంటి పనికిమాలిన చర్చలు చేస్తే ప్రభుత్వాలు కూడా చూస్తూ ఊరుకో. ఇది చాలామందికి ఒక హెచ్చరికగా మారాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.